ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీష్క అండ్ అమ్మ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇది మొన్న సాటర్డే వ్లాగ్. ఫ్రెండ్స్ కలిసిన అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నా కదా, అక్కడే ఒక ఫ్రెండ్ ఉంటుంది, ఇంకొక ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట. అక్కడ దగ్గరలో కెఫే ఉంది. ఈ అర్బన్ జంక్షన్ అనేది డ్రైవ్ ఇన్. సో ఆ డ్రైవ్ ఇన్లో ఒక కెఫేకి వెళ్ళినాం అనమాట. సో అది అంటే దగ్గరలో ఏమైనా ప్లేసెస్ ఉన్నాయో, ఎప్పుడు ఒకే రెస్టారెంట్స్కి ఏం వెళ్తాము అని ఏమైనా డిఫరెంట్గా కెఫే అట్లా ట్రై చేద్దామని చూస్తే అక్కడ దగ్గరలో సాగర్ రింగ్ రోడ్లోనే ఈ అర్బన్ జంక్షన్ అని కొత్తగా పెట్టిండ్రు. ఇంకా రివ్యూస్ చూస్తే కూడా బాగానే ఉంది కదా, ప్లేస్ కూడా బాగానే ఉంది అనిపించి సరే అని దీనికి వెళ్ళినాం అనమాట. సో ఆ డ్రైవర్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, అందులో ఈ ట్రీ స్టోరీస్ అనేది కెఫే ఉంది. సో అట్లా వెళ్ళినాం అనమాట. ఫస్ట్ ఎంట్రన్స్ అది చాలా బాగున్నాయి, అంత మొత్తం చెట్లు గ్రీనరీస్ తోని బాగుంది. ఇంకా ట్రీ హౌస్ లాగా ఉంది. ఇంకా అక్కడ చెట్లు కూడా అమ్ముతున్నారు, ఫర్ సేల్ అని పెట్టినారు. ఆ ఎంట్రన్స్ ఆ వైబ్ అంతా చాలా నచ్చింది. ఇంకా నైట్ టైం కదా వెళ్ళినాము, ఇంకా బాగా అనిపించింది. వీకెండ్స్ రష్ ఉంటుందేమో అనుకున్నా కానీ రష్ కూడా ఏం లేదు, ఫ్లెక్సిబుల్గా ఉండే బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ ఎంట్రన్స్లోనే ఆ వ్యూ అదంతా చూసి అక్కడే ఆగిపోయినాం ఒక 5-10 మినిట్స్. అక్కడ ఇంకా ఫ్రెష్గా ఉన్నాం కదా, ఫొటోస్ దిగుదాం అనేసి ఇంకా పిల్లలతోని మేము అందరం ఫొటోస్ దిగినాము. సో నా పీజీ ఫ్రెండ్స్ అనమాట. సో ఇంకా ఇక్కడ త్రిష్క చూడండి ఫోటోగ్రాఫర్ అయిపోయింది, ఫ్రెండ్ ఫోటో తీస్తుంది. దానికి ఎంత ఇష్టమో ఫొటోస్ తీయడం అంటే. ఇంకా ఫోన్ నుంచి ఫోటో తీయనగానే ఇంకా హ్యాపీగా ఫోటోగ్రాఫర్ లాగా ఫీల్ అయిపోయి ఇంకా ఫొటోస్ తీసింది. ఇంకా అక్కడ నుండి లోపలికి వెళ్ళాము. మొత్తం గ్రీనరీ ఉండే, ఇంకా లైటింగ్కి అంతా చాలా బాగుంది. అండ్ లోపల కూడా ప్లేస్ పెద్దగానే ఉంది, డిఫరెంట్ సెటప్స్ లాగా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఒక సెటప్ లాగా ఉంది, లోపల క్లోజ్డ్గా ఒకటి ఉంది, ఇట్లా ఓపెన్ సీటింగ్ ఉంది. ఇంకా ఫుడ్ సీటింగ్ అదంతా ఓన్లీ కిందనే, పైన జస్ట్ ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి. అండ్ మన స్క్రీన్ అది ఉంది, ప్రొజెక్టర్ స్క్రీన్ ఉంది, మూవీస్ అవి ప్లే చేస్తుంటారట వీకెండ్. ఆ రోజు కూడా ఏదో మూవీ అని అక్కడ రాసి పెట్టిన కానీ ఏం లేకుండే. అంటే ఎవరైనా బుక్ చేసుకోవచ్చు పార్టీస్కి, అట్లా చిన్నగా బుక్ చేసుకొని అక్కడ హోస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది పైకి ఎక్కితే అదంతా సీటింగ్ ఏరియా ఉంది. లెఫ్ట్ సైడ్ ఇట్లా ప్రొజెక్టర్ ఉంది పెద్దగా. అండ్ ఇక్కడ నుండి ఇంకా పైకి పోతే చిన్నగా ట్రీ హౌస్ లాగా ఉంది. ఆ ట్రీ హౌస్ దగ్గర కూడా కొన్ని సోఫాస్ అవి వేసిండ్రు, బాగుంది వైబ్ అదంతా చాలా బాగుంది. అండ్ నైట్ టైమ్ కదా, ఇంకా లైటింగ్తోని ఆ చెట్లు అదంతా ప్లెజెంట్గా అనిపించింది, కొంచెం కోజీ ఫీలింగ్ లాగా ఉండే అనమాట. అండ్ ఇక్కడే కూర్చొని కాసేపు ఫొటోస్ అవి తీసుకున్నాము. ఇది పైనుంచి వ్యూ, కింద అంతా సీటింగ్ ఉంది, పైన అంతా జస్ట్ ఫొటోస్ కోసం అండ్ రిలాక్సేషన్ కోసం అట్లా కూర్చోవచ్చు అనమాట. అండ్ చాలా రోజులైంది కలిసి, మేము ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇంకొక ఫ్రెండ్ యూఎస్ నుంచి వస్తే అప్పుడు కలిసినామంటే మళ్ళీ ఇంకా ఆల్మోస్ట్ 6-7 మంత్స్ అవుతుంది అనుకుంటా కలిసి. ఇట్లా అనుకోకుండా అట్లా అన్ప్లాన్గా జరిగినవే బాగుంటాయి. ఇంకా ప్లాన్ చేసుకొని ఎప్పటి నుంచో ఇప్పుడు కలుద్దాం అంటే అది బిస్కెట్ అవుతుంది కదా. ఇంకా మన ఆడవాళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళైనా, లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా, లేకపోతే హౌస్ వైఫ్స్ అయినా ఒక రొటీన్ అంటూ సెట్ చేసుకొని ఉంటాం కదా. సో అదే రొటీన్, పిల్లలు, ఆఫీసు, జాబ్, ఇంటి పనులు అదంతా ఒక కయోస్ లాగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు అట్లా బ్రేక్ తీసుకోవాలి మనం కూడా, ఎంతసేపు అని ఇంట్లోనే ఏముంటాం కదా. సో వీ ఆల్సో నీడ్ అ చేంజ్. సో అట్లాంటప్పుడు అప్పుడప్పుడు ఇట్లా బయటకు వెళ్తూ ఉండాలి, ఫ్రెండ్స్ని కలుస్తూ ఉండాలి. కొన్ని పనులు ఎట్లయితే మనం మ్యాండేటరీగా ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 15 days చేస్తుంటామో, అట్లనే ఇట్లా ఫ్రెండ్స్ని కలుసుకోవడం అనేది కూడా ఒక మ్యాండేటరీ లాగా చేసుకోవాలి. చేసుకుంటే అట్లా మనం కూడా కొంచెం రిఫ్రెష్ అవుతాం. అండ్ మనతో పాటు పిల్లల్ని కూడా అట్లా బయటికి తీసుకెళ్తే వాళ్ళు కూడా రిఫ్రెష్ అవుతుంటారు, అండ్ కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది. సో వాళ్ళకు కూడా తెలుస్తుంది మన ఫ్రెండ్స్ ఏంటి, ఎట్లా ఏముంటుంది అది ఇదని కొంచెం వాళ్ళకు కూడా తెలుస్తుంటుంది కదా. సో అట్లా మనతో పాటు వాళ్ళని కూడా కొంచెం సోషలైజ్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఇట్లా కిందికి దిగుతుంటే ఇక్కడే అనమాట ప్రొజెక్టర్ అది ఉంది, స్క్రీన్ ఉంది, ఇక్కడే మూవీస్ అవి ప్లే చేస్తుంటారట. సో సీటింగ్ కూడా చాలా బాగుంది, చాలా పెద్ద స్పేషియస్గా ఉంది, చాలా మెంబర్స్ పడతారు. చిన్న పార్టీస్ కూడా అరేంజ్ చేయొచ్చు మనము, అంత స్పేషియస్గా ఉంది. అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా బాగుంది. అండ్ ఆ వైబ్ కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ చిన్న ఉయ్యాలు ఉంటే అక్కడ అందరం మ్యాండేటరీ పిక్స్ లాగా దిగినాం అనమాట కూర్చొని. ఇంకా ఇక్కడ త్రిషిక ఎప్పుడు భయపడుతుంది ఉయ్యాలంటే, అది కిందికి మంచిగా కొంచెం చైల్డ్ ఫ్రెండ్లీ ఉండే, ఇంకా అదే వెళ్ళి కూర్చుంది, కాసేపు ఉయ్యాలు ఊగిందనమాట. ఫొటోస్ తీసుకున్నాము, కాసేపు మాట్లాడుకున్నాము. ఫ్రెండ్స్ అందరూ ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాము. ఇంకా ఉన్న వాళ్ళం అప్పుడప్పుడు కలుస్తుంటాం అనమాట ఇట్లా. సో ఇంకా అక్కడ నుంచి కిందికి దిగుతున్నాము. ఇంకా దిగేసి ఇక అప్పటికే ఆకలి అవుతుంది అని పిల్లలు అంటుంటే ఇంకా కిందికి దిగేసి తిందామేమన్నా అని కిందికి వెళ్తున్నాము. ఎక్కడ కూర్చుందాం అనేది చాలా ఆప్షన్స్ ఉండే కింద, 2-3 ఆప్షన్స్ ఉండే అక్కడ కూర్చోడానికి. ఓపెన్గా కూర్చుందామా లేకపోతే లోపల కూర్చుందామా అనేసి చూస్తుండే. ఇంకా బయట అంతా కొంచెం వేడిగా ఉండే, ఇంకా లోపలే కూర్చుందాం అనేసి ఇంకా లోపలికి వచ్చినాము. అండ్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ప్రతి టేబుల్ మీద కొన్ని క్రేయన్స్ ఉన్నాయి, అండ్ వాళ్ళు వైట్ షీట్ ఇచ్చిండ్రు.
ఇంకా వీళ్ళు ఫుల్ ఎంగేజ్ అయిపోయినారు, మా జోలికి రాలేదు, మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. పోగానే పెద్ద వైట్ షీట్ ఇస్తే ఇంకా క్రేయాన్స్ వాళ్ళ ఏమంటారు మా టేబుల్ మీద కాకుండా ఇంకా పక్క టేబుల్ మీద నుంచి తెచ్చుకొని ఇద్దరు ఇంకా షేర్ చేసుకొని వాళ్ళిద్దరు ఫుల్ బిజీ అయిపోయినారు. ఇంకా ఏమంటారు కాంపిటీషన్ లాగా ఒకరి నుంచి ఒకరు అనమాట డ్రాయింగ్ వేస్తున్నారు అనమాట. నేను ఇది వేస్తా నేను అది వేస్తా అనుకుంటా వాళ్ళు అట్లా ఎంగేజ్ అయిపోయినారు. ఇంకా మేము మాట్లాడుకుంటా మా బిజీలో మేము ఉన్నాము. బెస్ట్ థింగ్ అనిపించింది ఇంకా చైల్డ్ ఫ్రెండ్లీగా, అంటే పిల్లల్ని ఈజీగా ఎంగేజ్ చేయొచ్చు కదా ఇట్లాంటివి ఉంటే అని అనిపించింది, బాగా అనిపించింది. ఈ ఒక్క విషయం అయితే ఇంకా అన్నిటికంటే చాలా నచ్చింది మాకు. సో ఇట్లా వాళ్ళు డిఫరెంట్ డ్రాయింగ్స్ అవి వేసిరనమాట. ఇక్కడ లోపల కూడా బాగుంది అరేంజ్మెంట్ అంతా, సెట్టింగ్ అంతా బాగుంది, లైటింగ్ సీటింగ్ అంతా చాలా బాగుంది, బాగా అనిపించింది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ కూడా ఓకే బాగానే ఉండే. ఇంకా మేము వైట్ సాస్ పాస్తా ఆర్డర్ చేసినాం అండ్ పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్. ఫస్ట్ ఒకదాన్ని వెళ్దాం అనుకున్నా, ఇంకా మళ్ళీ తర్వాత కుషిని కూడా తీసుకెళ్దాంలే, దాన్ని కూడా బయటకు తీసుకురా చాలా రోజులు అయింది. ఇంకా ఫ్రెండ్ కూడా తన బాబుని తీసుకొస్తా అంది, సరే వాళ్ళిద్దరు ఆడుకుంటారు అనేసి తీసుకొచ్చింది. మంచి పని అయింది, నాకంటే ఎక్కువ అది చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా దానికి డ్రాయింగ్ అది అంటే చాలా ఇష్టం. ఇంకా అక్కడ క్రేయన్స్ చూసి ఫుల్గా ఎగ్జైట్ అయిపోయి ఇంకా వాళ్ళిద్దరు ఆ బిజీలో ఉండే. ఇంకా మేము పాస్తా తినడంలో మేము బిజీగా ఉన్నాము. పాస్తా బాగానే ఉండే, అంటే గూగుల్ రివ్యూస్లో చూసిన కొన్ని పింక్ సాస్ పాస్తా ట్రై చేయాలి అది ఇది అని చెప్పారు. అయితే సరే పింక్ సాస్ పాస్తాలో వెజ్ తీసుకున్నాము, మేము ఇందులో నాన్ వెజ్లో వైట్ సాస్ తీసుకున్నాము. ఓకే పర్లేదు, నాట్ అప్ టు మార్క్, అంటే చాలా వావ్ అనేటట్టు ఏం లేదు కానీ ఓకే బాగానే ఉంది. అండ్ ఇది పింక్ సాస్ పాస్తా వెజ్ అనమాట, బాగానే ఉంది ఇది కూడా, కానీ కొంచెం స్పైసీగా అనిపించింది. ఓకే బాగానే ఉండే అనమాట. అండ్ ఇది తన ఎగ్జిబిషన్ చూడండి ఎంత బాగుందో తనే చెప్తుంది. సో అంత బాగుందంట. సో ఇట్లా మేము మాట్లాడుకుంటూ ఇంకా వేరే ఫ్రెండ్స్ గురించి కూడా గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ అట్ ద సేమ్ టైం తింటూ అట్లా స్పెండ్ చేసినాము. ఇంక ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు ఎట్లా ఉందో చెప్దాము అని ఇద్దరు కలిసి నాకు చూపిస్తున్నారు. సూపర్ ఉంది, తన ఫ్రెంచ్ ఫ్రైస్ తన పింక్ సాస్ పాస్తా రెండు సూపర్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ దెన్ మార్గరీటా పిజ్జా ఆర్డర్ చేసినాము, ఇది వెజ్లోనే ఆర్డర్ చేసినాము కానీ ఇది ఎంత పెద్దగా నచ్చలేదు, కొంచెం ఏమంటారు ప్లెయిన్ అనిపించింది. సో అట్లా తినేసి ఇంకా బయటికి వచ్చేసినాము. సో ఇదే మేము కూర్చున్న లోపల ఏరియా. ఇంకా తినేసి అప్పటికే ఫుల్ అయిపోయింది, ఆ కొంచెం తినగానే ఇంకా బయటికి వచ్చేసినాము. ఇక్కడ ఆడేటివి కూడా ఉన్నాయని అందులో చూసినాం కానీ ఆ రోజు ఏం లేకుండే, బయట పెట్టి ఏం లేకుండే. అండ్ ఇక్కడ లైవ్ బ్యాండ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది ఎవ్రీ వీకెండ్ అన్నారు కానీ ఆ రోజు ఏం లేకుండే ఇంకా మేము పోయినప్పుడు. సో ఇక్కడ ఇదేదో ఆడుకునే వస్తువులు ఉన్నాయి కానీ అవి ఏమీ ఓపెన్ లేకుండా, అండ్ కొన్ని సేల్ ఫర్ సేల్ అని కూడా ఉండే. ఇంకా ఇక్కడ ఒక పిల్లి కనిపిస్తే ఆ పిల్లితో ఆడుతూ ఉండే కాసేపు. ఇంకా అక్కడ నుండి మేము బయటికి వచ్చేసినాము. ఎంత ఒక 1 hour 1.5 hour 2 hours అట్లా స్పెండ్ చేసినాం అనమాట. అండ్ అక్కడ నుంచి బయటికి వచ్చేసి మళ్ళీ కొన్ని ఫొటోస్ దిగినాము. వ్యూ బాగుంది ఇక్కడ, మళ్ళీ మనం దిగుదాము అనేసి మళ్ళీ కొంచెం ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి మొత్తానికైతే ఇంకా బయటికి వచ్చేసినాం అక్కడ నుండి. ఇది మళ్ళీ బయట నుంచి చూపిస్తున్నా ఇంకా ఏమేమి ఉన్నాయి. రెస్టారెంట్స్ ఉన్నాయి, మండీ ప్లేస్ ఉంది, ఐస్ క్రీమ్ పార్లర్ లాగా ఉంది, అండ్ థిక్ షేక్ ఫ్యాక్టరీ ఉంది, ఇంకా బజ్జీ ఏదో షాప్ ఉంది, జ్యూసెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, పెద్దగానే ఉంది. ఇంకా స్పోర్ట్స్ ఆడడానికి క్రికెట్ ఆడడానికి రైట్ సైడ్ ఉంది, అండ్ లెఫ్ట్ సైడ్ AI జనరేటెడ్ స్పోర్ట్స్ ఇంకేవేవో ఉన్నాయంట. అంతా మేము ఏమి ఎక్స్ప్లోర్ చేయలే కానీ ఇంకా లాస్ట్కి జ్యూస్ తాగుదామని ఇటు వచ్చినాము. ఇంకా వీళ్ళు మల్బరీ మిల్క్ షేక్ అదేంటో సంథింగ్ అది తీసుకున్నారు. ఇంకా నాకు థిక్ షేక్స్ అంటే ఇష్టమని నేను చాకో బ్రౌనీ థిక్ షేక్ అని ఒకటి తీసుకున్నా, దానికి ఇంత టైం పట్టింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న స్టాల్స్ అవన్నీ ఇందాక చూపించిన కదా, అవన్నీ షాప్స్ అన్నిటికీ పే చేయడం ఇంకొక దగ్గర ఉంది, ఆ మూల మీద ఒకటి ఉందన్నమాట. అక్కడ మనం పే చేసి వచ్చి ఇక్కడ తీసుకోవాలి. అదొకటి ఏందో నాకు నచ్చలేదు, అంటే ఇక్కడ ఈ మూల నుండి ఆ మూల వరకు వెళ్ళి అక్కడ తీసుకొని బిల్ ఇక్కడ ఇస్తే ఇప్పుడు వీళ్ళు ఇస్తారనమాట. సో అట్లా మొత్తానికి ఆ జ్యూస్ అండ్ థిక్ షేక్ తాగి ఇంకా వెళ్దామనేసి బయటకు వచ్చేస్తాము. అక్కడ కూడా మళ్ళీ బయట కూడా ఇంకా కాసేపు మాట్లాడి మళ్ళీ కొన్ని స్నాప్స్ దిగి మొత్తానికి వీకెండ్ అట్లా చిన్నగా డిన్నర్ డేట్ కేఫ్లో మా డిన్నర్ కంప్లీట్ అయింది. అనుకోకుండా ఇట్లా అన్ప్లాన్గా అంతకుముందు ఒక రోజు ముందు అనుకొని ఇట్లా ప్లాన్ చేసుకొని వచ్చేసినాము కలుద్దామని. సరే కలుద్దామని ఇంకా కలిసినాం అనమాట. ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా అన్ప్లాన్గా జరిగేవే అన్ప్లాన్గా చేసుకునేవి మంచిగా ఉంటాయి కదా.
ఇంక ఇక్కడ త్రిష్క చూడండి మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా పోదామంటే వద్దు ఇక్కడే ఉందాం అనుకుంటే అక్కడే తిరుగుతుంది. సో ఇది నా సాటర్డే వీకెండ్ వ్లాగ్, ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిన వ్లాగ్ అనమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ త్రిష్క అమ్మ. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్, అండ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొక 100 మందికి రీచ్ అవుతుంది ఆ వీడియో. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. అండ్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.